ఇప్పుడు మీరు రిషికొండ గురించి ఎన్నికల ప్రచారంలో గగ్గోలు పెట్టారు. అది సీఎం అంటే మాజీ సీఎం దంపతులు అక్కడి నుంచే హ్యాపీగా ఉంటారు, అక్కడి నుంచే పరిపాలన చేశారని చెప్పేసి కూడా రకరకాల ఋషికొండ మీద లేనిపోని చెప్పారని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న విశాఖలో ముఖ్యంగా ఋషికొండ సందర్శనకు వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపు మాపో కేబినెట్ తో చర్చించి ఒక పర్యాటక స్థల క్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా అభివర్ణించారు. మరి వాళ్ళు చేస్తేనేమో అదంతా కూడా ముఖ్యంగా 400 కోట్ల పైచిలుకు అమౌంట్ ని స్వాహా చేశారని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు వచ్చిన తర్వాతనేమో ఒక పర్యాటక స్థల క్షేత్రంగా చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మేడం దీనికి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసి ఆయన పట్టపురానికి గిఫ్ట్ గా ఇవ్వబోయినటువంటి ఋషికొండ మీద కట్టినటువంటి 400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఖరీదైనటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో అది మన సొత్తు, ఎవడబ్బ సొత్తు కాదండి ఆక్రమించుకోవడానికి. ప్రజాధనం, ప్రజల కష్టం. ఆ ప్రజల కష్టాన్ని 400 కోట్ల రూపాయలు నేలపాలు చేయటం ఇష్టం లేనటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని ఏదో రకంగా ఉపయోగించాలి. మరి పట్టపురానికి గిఫ్ట్ ఇస్తున్నారంటే మ్యూజియం లో పెట్టాలి కదండి 400 కోట్ల రూపాయలతో. అందుకని చెప్పి దాన్ని ఆ రకంగా ఉపయోగించాలని చూశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా నియంతలాగా అమరావతిలో కట్టినటువంటి భవనాలని ప్రభుత్వం రాగానే కూలదోసేటువంటి కుటిలమైన రాజనీతి వ్యక్తులు మాత్రం మా వాళ్ళు కాదండి. కూటమి ప్రభుత్వంలో ఎవరూ లేరు. ప్రతి రూపాయి ప్రజల కష్టాన్ని విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి దాన్ని ఏదో రకంగా ఉపయోగిస్తారు కానీ వీళ్ళలాగా ఔరంగజేబ్ రాజకీయాలు చేయరండి. ముఖ్యంగా సుగల్ ప్రీతి అనే అమ్మాయి కేసుని బిభత్సంగా వాడుకున్నారు మీరు అనేది చర్చ. వాడుకున్న తర్వాతనే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత సుగాలి ప్రీతి వల్ల ఆ కేసుని ముఖ్యంగా వాళ్ళ అమ్మని అన్యాయం చేశారు అన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. నిజంగా మీరు ఆ ఎపిసోడ్ ని వాడుకున్నారా? అంటే ఎంతో మంది ఎన్నో కష్టాలు చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తా ఉంటారండి. అట్లాగే సుగాలి ప్రీతి తల్లి గారు కూడా వచ్చారు. సుగాలి ప్రీతి అనేటువంటి బాలిక యొక్క మరణం అనేది అందరికీ బాధాకరమే. కానీ ఈ యొక్క కేసు బయటికి వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ పేటీఎం కుప్పలు ఏవైతే మొరుగుతున్నాయో అవన్నీ కూడా ఈ వైసీపీ వాళ్ళు మొరుగుతున్నట్టుగా మేమేమి ఆ సుగాలి ప్రీతి కేసు పట్టుకొని డిప్యూటీ సీఎం అవ్వలేదండి. ఆయన ఎవరో ఒక ఆయన మతి భ్రమించినటువంటి వకీలు ఒక ఆయన ఉంటాడు విజయవాడలో, జడా శ్రవణ్ కుమార్ అని. ఆయన కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఒక పార్టీ ఉందన్న విషయం మర్చిపోయి కండువాలైనటువంటి వైసీపీ కార్యకర్త అనమాట ఆయన ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వచ్చేసేమో ట్రైబల్ అంటాడు ఆవిడ్ని, ఆమెమో నేను రెడ్డి అంటది, ఎస్సీ అంటది, కాసేపు ఎస్టీ అంటది. సరే ఆవిడ కులంతో మనకెందుకులే గాని ఆవిడకి న్యాయం చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అయితే మాట ఇచ్చిన మాట వాస్తవం. అదే దాని మీద పవన్ కళ్యాణ్ గారు నేనేం చెయ్యట్లేదని చెప్పి ఎప్పుడు అనలేదండి. సిబిఐ కూడా ఇవ్వాలని మొన్న కూడా చూసాం మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా. ఇలాంటి ఆడపిల్లలు ఎంతో మంది ఇలా నలిగిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి దీన్ని పట్టుకొని ఇదే రాజకీయం చేసి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని ఇంకా నయ్యండి. ఆయన స్టార్ అయింది కూడా ఇగో ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించో సినిమాలు తీసా అని చెప్పి కూడా ప్రచారం చేయగలరు. ఏదంటారు చూసారా, పిల్లి గుడ్డిదైతే ఎలిగేదో చేస్తుందని. అట్లాంటి వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి. సుగాలి ప్రీతి తల్లి గారికి అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మీరు సుగాలి ప్రీతి గురించి మాట్లాడారు కాబట్టి ఈ వైసీపీ గవర్నమెంట్ లో ఎంత మంది ఆడబిడ్డల్ని చిదిమేశారో ఈ గోండాలు. మరి ఒక తమ్ముడు ప్రశ్నించాడని అక్కని ఏడిపిస్తుంది, తమ్ముడు ప్రశ్నించాడని చెప్పి ఎంత కిరాతకంగా చంపేశారండి ఆ పిల్లాడిని. ఇలాంటి వాళ్ళు ఎంత మంది ఆడబిడ్డలు చిదిమేశారో అన్ని కేసులు తిరగతోడతారు. ఖచ్చితంగా ఈ మానవ మృగాలకి శిక్ష పడే వరకు కూడా కూటమి ప్రభుత్వం నిద్రపోదండి. ఇప్పుడు మీరు ఆ కుటుంబానికి 5 కోట్ల విలువైన భూమి, అదే విధంగా 5 సెంట్ల భూమిని ఇచ్చి చేతులు దులుపుకున్నారు అనేది ఇంకో వాదన. నిజమే అంటారా? డబ్బుతో ఆ కుటుంబానికి న్యాయపరంగా ఏమైనా ఇచ్చారా అంటే ఏం చెప్తారు? ప్రతిదానికి ఒక సాక్ష్యాధారాలు అనేది అవసరం అండి. నిరాధార ఆరోపణలు ఎవరి మీద చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం అయితే దానిలో ఎలాంటిది ఉండదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేది చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి. నిజాయితీకి నిలువెత్తి రూపం ఏదన్నా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అటువంటి వ్యక్తి అట్లాంటి పనులు అయితే చేయరు. అది ఒకవేళ అవతల వాళ్ళతో ఏమైనా మాట్లాడుకొని ఆమె అగ్రి అయ్యారేమో తెలియదు కానీ
పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుండి అయితే మాత్రం అలాంటి పనులు జరగవండి 100%. వాళ్ళకి భూమి ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ఇటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం చేయలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఉద్యోగము, భూమి కల్పించారా అంటే ఏం చెప్తారు? ఉద్యోగం, భూమి కల్పించారా అనేది ఆ ప్రశ్న సుగాలి ప్రీతి తల్లి గారిని అడిగితే కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుందండి. మీరే చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు ఇచ్చారు అని. మరి వాళ్ళకి ఎంతవరకు దానిలో లబ్ధి చేకూరిందో మనకు తెలియదు. దాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళు చేసి ఉండొచ్చు ఇదంతా.